దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ పై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలు ప్రస్తావించారు. 2025 సంవత్సరంలో మొదటి మన్ కీ బాత్ ఈరోజు జరుగుతుందని, ఈ కార్యక్రమం ప్రతిసారి నెలలో చివరి ఆదివారం జరుగుతుందని, అయితే ఈసారి 4వ ఆదివారం గణతంత్ర దినోత్సవం కావడంతో ఒక వారం ముందుగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజలందరికీ ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనదని, 75వ భారత గణతంత్ర వార్షికోత్సవం అని, అలాగే ఈ సంవత్సరానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతుందని, పవిత్ర రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ సభలోని గొప్ప వ్యక్తులందరికీ తాను నమస్కరిస్తున్నట్లు తెలిపారు. इस बार का गणतंत्र दिवस बहुत विशेष है। ये भारतीय गणतंत्र की 75वीं वर्षगांठ है। इस वर्ष संविधान लागू होने के 75 साल हो रहे हैं। मैं संविधान सभा के उन सभी महान व्यक्तित्वों को नमन करता हूं, जिन्होंने हमें हमारा पवित्र संविधान दिया। संविधान सभा के दौरान अनेक विषयों पर लंबी लंबी चर्चाएं हुई। वो चर्चाएं संविधान सभा के ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విశేషాలను న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యూ. కావ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. 2025 సంవత్సరానికి ఇది తన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం అని చెప్పేసి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహించాల్సిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని 3వ ఆదివారమే నిర్వహిస్తున్నామని చెప్తూ ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఈ గణతంత్ర దినోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పేసి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని చెప్పేసి, అలాగే రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 ఏళ్ల సందర్భంగా కూడా జరుగుతున్న ఈ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్తూ వారికి సంబంధించిన వారి ప్రసంగాలను కూడా ప్రధాని మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలందరికీ అందించారు. వారి స్వరాలు ఎలా ఉంటాయనే అంశాలను ఇందులో ఆడియో రూపంలో పొందుపరిచి మన్ కీ బాత్లో రిలే చేశారు. అలాగే మనకి ఇంకొక విషయం చూసుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఆయన వాయిస్ని కూడా అక్కడ మన్ కీ బాత్లో ప్లే చేయడం జరిగింది. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయన చేసిన ప్రసంగాలు, అలాగే శ్యామాప్రసాద్ ముఖర్జీ చేసిన ప్రసంగాలను కూడా ప్రధాని తన మన్ కీ బాత్లో ప్రసారం చేసి ఆ అంశాలను కూడా అనాలిసిస్ చేస్తూ ప్రధాని వివరించారు. అలాగే ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరినీ గర్వంగా నిలబడేలా చేస్తోందని చెప్పేసి, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని, ఈ ప్రయాగరాజ్లో కుంభమేళాకు విశేష స్పందన లభిస్తోందని చెప్పేసి ప్రధాని వివరించారు. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరీ నదుల పుష్కరాలు జరుగుతాయని చెప్పేసి కూడా ప్రధాని వివరించారు. ఈ నదులు, ఈ పండుగలన్నీ, ఈ కుంభమేళాలన్నీ కూడా మన భారత వారసత్వం, అలాగే నదుల సమ్మేళనాలకు సంబంధించిన పవిత్రతకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తాయని చెప్పేసి ప్రధాని వివరించడం జరిగింది. అలాగే త్వరలో ఈ నెల 23వ తేదీ జరగనున్న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మనం జరుపుకుంటున్నామని, సుభాష్ చంద్రబోస్ నేటి యువతకు ఎంతో ఆదర్శం అని చెప్పేసి ప్రధాని వివరించారు. అలాగే 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఓటర్ల దినోత్సవంలో ముఖ్యంగా 1951-52లో తొలి ఎన్నికలు జరిగినప్పుడు అందరూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించడం ఒక సవాలని చెప్పేసి అందరూ అనడం అయితే జరిగింది. ఆ తర్వాత కాలంలో భారత ఎన్నికల సంఘం ఎన్నికలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది, ప్రజాస్వామ్యాన్ని ఎంతో బలోపేతం చేసింది అని చెప్పేసి ప్రధాని వివరించారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని చెప్పేసి ప్రధాని సూచించారు. అలాగే ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సాధించిన విజయాలను కూడా ప్రధాని వివరించారు. బెంగళూరులో ప్రైవేటు ఉపగ్రహాల కూటమిని విజయవంతంగా ప్రయోగించడం, అలాగే 2 ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలను కూడా ప్రధాని అభినందించారు. భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని, భారత్
తన ఖ్యాతిని ప్రపంచ దేశాల సరసన చాటిందని చెప్పేసి ప్రధాని వివరించారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న పండుగలు, అలాగే భవిష్యత్తులో జరగనున్న కార్యక్రమాలపై కూడా ప్రధాని వివరించారు. అలాగే నౌగావ్లో ఏనుగుల సంచారాన్ని, ఏనుగులు పంటలు నష్టపోతున్న రైతులను ఎలా వారికి వారు స్వయంగా చేసిన ప్రయోగాలను కూడా ప్రధాని వివరించడం జరిగింది. ఇవి కావ్య ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ లక్ష్మి. రాజ్యాంగ సభ సమయంలో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయని, ఆ చర్చలు రాజ్యాంగ సభ సభ్యుల ఆలోచనలు, వారి మాటలు మన గొప్ప వారసత్వమని ప్రధాని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్యామాప్రసాద్ ముఖర్జీల ప్రసంగాలను మన్ కీ బాత్లో దేశ ప్రజలకు వినిపించారు. सभा ने अपना काम शुरू किया तो बाबा साहब आम्बेडकर ने परस्पर सहयोग को लेकर एक बहुत महत्वपूर्ण बात कही थी. उनका ये संबोधन इंग्लिश में है. मैं उसका एक अंश आपको सुनाता हूं. So far as the ultimate goal is concerned, I think none of us need have any apprehensions, never any doubt. But my fear, which I must express clearly, is this. Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mess that we have today take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. Our difficulty is not with regard to the ultimate. Our difficulty is with regard to the beginning. साथियों, बाबा साहब इस बात पर जोर दे रहे थे कि संविधान सभा एक साथ एक मत हो और मिलकर सर्वहित के लिए काम करे. मैं आपको संविधान सभा की एक और ऑडियो क्लिप सुनाता हूं. ये ऑडियो डॉक्टर राजेंद्र प्रसाद जी का है, जो हमारी संविधान सभा के प्रमुख थे. आइए डॉक्टर राजेंद्र प्रसाद जी को सुनते हैं. हमारा इतिहास बताता है और हमारी संस्कृति सिखाती है कि हम शांति प्रिय हैं और रहें. हमारा साम्राज्य, हमारी फतेह दूसरे तरह की रही है. हमने दूसरों को जंजीरों से, चाहे वो लोहे की हो या सोने की, कभी नहीं बांधने की कोशिश की. हमने दूसरों को अपने साथ लोहे के जंजीर से भी ज्यादा मजबूत मगर सुंदर और सुखद रेशम के धागे से बांध रखा है. और वो बंधन धर्म का है, संस्कृति का है, ज्ञान का है. हम अब भी उसी रास्ते पर चलते रहेंगे और हमारी एक ही इच्छा और अभिलाषा है. वो अभिलाषा ये है कि हम संसार में सुख और शांति कायम करने में मदद पहुंचा सकें और संसार के हाथों में सत्य और अहिंसा वो अचूक हथियार दे सकें जिसने हमें आज आजादी तक पहुंचाया है. हमारी जिंदगी और संस्कृति में कुछ ऐसा है जिसने हमें समय के थपेड़ों के बावजूद जिंदा रहने की शक्ति दी है. अगर हम अपने आदर्शों को सामने रखे रहेंगे तो हम संसार की बड़ी सेवा कर पाएंगे. साथियों, डॉक्टर राजेंद्र प्रसाद जी ने मानवीय मूल्यों के प्रति देश की प्रतिबद्धता की बात कही थी. अब मैं आपको डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की आवाज सुनाता हूं. उन्होंने अवसरों की समानता का विषय उठाया. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने कहा था, I hope, sir, that we shall go ahead with our work in spite of all difficulties and thereby help to create that great India, which will be the motherland of not this community or that, not this class of it, but of every person, man, woman and child inhabiting in this great land, irrespective of race, caste, creed or community. Everyone should have an equal opportunity so that he or she can develop himself and herself according to the best talent and serve. ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవమని, ఆ రోజున భారత ఎన్నికల సంఘం స్థాపింపబడిందని ప్రధాని పేర్కొన్నారు. మన రాజ్యాంగ నిర్మాతలు మన ఎన్నికల సంఘానికి ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని గత దశాబ్దాలుగా దేశ ప్రజాస్వామ్యం బలపడిందన్నారు. అలాగే ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునికీకరించి బలోపేతం చేసిన ఎన్నికల సంఘానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. నిష్పాక్షికమైన ఎన్నికలకు నిబద్ధత చూపినందుకు ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ పౌరులందరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని, దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావాలని పిలుపునిచ్చారు. क्या देश का लोकतंत्र जीवित रहेगा? लेकिन हमारे लोकतंत्र ने सारी आशंकाओं को गलत साबित किया। आखिर भारत मदर ऑफ डेमोक्रेसी है। बीते दशकों में भी देश का लोकतंत्र सशक्त हुआ है, समृद्ध हुआ है। मैं चुनाव आयोग का भी धन्यवाद दूंगा, जिसने समय समय पर हमारी मतदान प्रक्रिया को आधुनिक बनाया है, मजबूत किया है। आयोग ने जनशक्ति को और शक्ति देने के लिए तकनीकी शक्ति का उपयोग किया। मैं ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా సమానత్వం, సామరస్యాల అసాధారణ సంగమం అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకుంటుందని, భారత్తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారన్నారు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో ఎక్కడ వివక్ష, కులతత్వం లేదని, పేద ధనిక అందరూ ఒకటే సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్నారని తెలిపారు. అందుకే ఈ కుంభమేళా ఐక్యతకు సంబంధించిన మహాకుంభమేళా అని ప్రధాని వర్ణించారు. ఒకవైపు ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లలో కుంభమేళా నిర్వహిస్తూ ఉండగా దక్షిణ భాగంలో గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరీ నదుల ఒడ్డున పుష్కరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ రెండు పండుగలు మన పవిత్ర నదులు, వాటి నమ్మకాలతో ముడిపడి ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా లభించిన ప్రజాదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. మన పండుగలు, సంప్రదాయాలు ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలను కూడా బలోపేతం చేస్తాయన్నారు. सब लोग संगम में डुबकी लगाते हैं, एक साथ भंडारों में भोजन करते हैं, प्रसाद लेते हैं। तभी तो कुंभ एकता का महाकुंभ है। कुंभ का आयोजन हमें ये भी बताता है कि कैसे हमारी परंपराएं पूरे भारत को एक सूत्र में बांधती हैं। उत्तर से दक्षिण तक मान्यताओं को मानने के तरीके एक जैसे ही हैं। एक तरफ प्रयागराज, उज्जैन, नासिक। దేశ మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఈ నెల 23న పరాక్రమ్ దివస్గా జరుపుకుంటున్నామని ప్రధాని పేర్కొన్నారు. బ్రిటిష్ వారి నుంచి ఆయన తప్పించుకున్న అదే ఇంటిని కొన్ని సంవత్సరాల కిందట తాను సందర్శించానని, ఆయన కారు ఇప్పటికీ అక్కడే ఉందని, ఆ అనుభవం తనకు చాలా ప్రత్యేకమైందని మోదీ పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ ఒక దార్శనికుడని, ఆయన స్వభావంలోనే ధైర్యం దాగి ఉందని, ఆయన చాలా సమర్థవంతమైన కార్యనిర్వహణ దక్షకుడని, కేవలం 27 సంవత్సరాల వయసులో ఆయన కోల్కతా కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అయ్యారని, ఆ తర్వాత మేయర్ బాధ్యతలను కూడా స్వీకరించారని, పరిపాలకుడిగా అనేక గొప్ప పనులు చేశారని, పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు పేద పిల్లలకు పాలు అందించారని, స్వచ్ఛతకు ఆయన ఎంతో కృషి చేశారని ప్రధాని పేర్కొన్నారు. దేశ యువత ఆయన గురించి వీలైనంత ఎక్కువగా చదవాలని, ఆయన జీవితం నుంచి ప్రేరణ పొందడం కొనసాగించాలని ప్రధాని కోరారు. कार लेकर बाहर निकलता है, मजबूत सुरक्षा वाली कई चौकियों को पार करते हुए वो एक रेलवे स्टेशन गोमो पहुंच जाता है। ये स्टेशन ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్ అంతరిక్ష రంగంలో అనేక చారిత్రాత్మక విజయాలు సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన భారతీయ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ పిక్సెల్లో భారత్ మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమి ఫైర్ ఫ్లైని విజయవంతంగా ప్రయోగించిందని, ఇది మన ప్రైవేట్ అంతరిక్ష రంగంలో పెరుగుతున్న బలం, ఆవిష్కరణలకు చిహ్నమని ప్రధాని తెలిపారు. ఈ ఘనతను సాధించినందుకు పిక్సెల్, ఇస్రో, ఇన్స్పేస్ బృందాన్ని ప్రధాని అభినందించారు. అలాగే అంతరిక్ష రంగంలో మరో పెద్ద విజయాన్ని సాధించామని, మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేశారని, ఈ విజయాన్ని సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచిందన్నారు. అంతరిక్షంలో కూడా మొక్కలను పెంచి వాటిని సజీవంగా ఉంచడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని, ఇస్రో శాస్త్రవేత్తలు డిసెంబర్ 30న పంపిన విత్తనాలు అంతరిక్షంలోనే మొలకెత్తాయని, ఇది చాలా స్ఫూర్తిదాయకమైన ప్రయోగమని, ఇది భవిష్యత్తులో అంతరిక్షంలో కూరగాయలను పెంచడానికి మార్గం ఏర్పరుస్తుందన్నారు. మన శాస్త్రవేత్తలు ఎంతో ముందు చూపుతో ఆలోచిస్తున్నారు అనడానికి ఇది నిదర్శనమన్నారు. कदम है ये सफलता हमारे निजी स्पेस सेक्टर की बढ़ती ताकत और इनोवेशन का प्रतीक है। मैं इस
మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతిసారి తనను దేశ సామూహిక ప్రయత్నాలతో అందరి సామూహిక సంకల్ప శక్తితో అనుసంధానిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి నెల ప్రజల నుంచి పెద్ద ఎత్తున సూచనలు, ఆలోచనలు అందుతున్నాయని, ఈ ఆలోచనలు చూసిన ప్రతిసారి వికసిత్ భారత్ సంకల్పంపై తన విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. అందరి ప్రయత్నాల ద్వారా భారతదేశాన్ని సర్వశ్రేష్టంగా మార్చడానికి కృషి చేస్తూనే ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. और हर बार इन विचारों को देखकर विकसित भारत के संकल्प पर मेरा विश्वास और बढ़ता है. आप सब ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ పై ప్రత్యేక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.